భారత్లో బంగారానికి మస్తు డిమాండ్ ఉంటుంది. ఇటీవల కాలంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సైతం భారీగానే బంగారం కొనుగోలు చేసింది. ఏడాది పొడవునా గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా పెళ్లిళ్ళు, పండుగల సీజన్లో పసిడి గిరాకీ గణనీయంగా ఉంటుంది. అయితే ఈ 2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు భారీగా పెరిగిన సంగతి తెలిసిందే. గత వారం సైతం భారీగా దూసుకెళ్లి తులం రేటు 1,00,000 మార్కును దాటింది. వరుసగా పెరగడంతో కొనుగోలుదారులు వెనకడుగు వేయాల్సి వచ్చింది. ప్రస్తుతం మన దేశంలో పెళ్లిళ్ల సీజన్ మొదలైపోయింది. ఇక పెళ్లంటే బంగారం ఖచ్చితంగా ప్రధాన పాత్ర పోషిస్తుంది. ధర ఎంతైనా కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇలాంటి తరుణంలో బంగారం ధరలు వరుసగా పడిపోతూ భారీ ఊరట కల్పిస్తున్నాయి. గత వారం రోజులుగా బంగారం ధరలు వరుసగా తగ్గుతూ తులం రేటు మళ్లీ ₹1,00,000 దిగువకు చేరుకుంది. ఈ క్రమంలో హైదరాబాద్ బులియన్ మార్కెట్లలో జూలై 30వ తేదీన బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. అంతర్జాతీయ మార్కెట్లలో క్రితం రోజు భారీగానే తగ్గిన పసిడి ధరలు ఇవాళ మళ్లీ పెరిగాయి. స్పాట్ గోల్డ్ రేట్ ఔన్సుకు $17.63 మేర పెరిగింది. దీంతో ఔన్స్ గోల్డ్ రేటు $3,330కు చేరింది. అలాగే స్పాట్ సిల్వర్ రేటు ఔన్సుకు 0.39% పెరిగి $38.23 వద్దకు చేరుకుంది. ఇక భారత్ కరెన్సీ రూపాయి మార్కం విలువ భారీగా పడిపోయింది. ప్రస్తుతం డాలర్తో పోలిస్తే 87.055 వద్ద ట్రేడ్ అవుతోంది. హైదరాబాద్ మార్కెట్లలో పసిడి ధరలు మళ్లీ తగ్గాయి. గత వారం రోజుల్లో తులం రేటు 2,600 మేర దిగివచ్చింది. ఇవాళ 24 క్యారెట్ల మేలిమి గోల్డ్ రేట్ తులంపై ₹110 మేర తగ్గడంతో 10 గ్రాములకు 99,820 వద్ద ట్రేడ్ అవుతోంది. అలాగే 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు ₹100 తగ్గింది. దీంతో తులం రేటు 91,500 వద్దకు దిగివచ్చింది. బంగారంతో పాటు వెండి సైతం ఊరట కల్పిస్తుంది. ఇటీవల భారీగా పెరిగిన వెండి ఒక్కసారిగా దిగివచ్చి స్థిరంగా కొనసాగుతోంది. 3 రోజులుగా ఎలాంటి మార్పు లేదు. ఇవాళ హైదరాబాద్ మార్కెట్లలో కిలో వెండి రేటు 1,26,000 వద్ద ఉంది. అయితే ఢిల్లీ, బెంగళూరు, కోల్కతా వంటి ప్రధాన నగరాల్లో కిలో వెండి రేటు 1,16,000 స్థాయిలో ఉంది.